నగర్ లో ఫేమస్ హోటల్ చట్నీస్ హోటల్లో టిఫిన్ తింటున్న కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలియక జనం ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఇడ్లీలు ఉడికించే స్టీమర్ బాంబులాగా ఒకేసారి పేలి ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్ కస్టమర్లతో కిక్కిరిసి ఉంది. సరిగ్గా అదే సమయంలో కిచెన్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. స్టీమర్ లోపల ప్రెషర్ ఎక్కువ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి హోటల్ గోడలు అదిరిపోవడంతో ఏదో బాంబు పేలిందనుకుని కస్టమర్లు ఆహాకారాలు చేస్తూ రోడ్డుపైనికి పరుగులు తీశారు. విషయం చెప్పండి. హోటల్స్ కుక్కర్ పేలింది. పేలి చిన్న డ్యామేజ్ లాగా అయింది. తీసుకొచ్చేసాం సడన్గా. ఇప్పుడు ఎంతమంది దెబ్బలు తగిలినాయి? కుక్కర్కి ఇద్దరికి తగిలింది. ముగ్గురు నలుగురు కనపడుతున్నారు. ముగ్గురు అంటే చిన్న చిన్న తగిలినాయి. తలకాయ కూడా బాగానే అయింది కదా అంతా. అది తీసుకొచ్చేసాం. ఎక్కడ వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? మా వాళ్ళు స్టాఫేనా? చట్నీ స్టాఫ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీ పేరు? నా పేరు శ్రీను. మీ వర్క్ ఏంటి? కిచెన్లో. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే హోటల్ పేరు పాడవుతుందనే ఉద్దేశంతోనో మరి ఏమో కానీ యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. గాయపడిన వారిని చడీ చప్పుడు లేకుండా స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. సాధారణంగా హోటళ్లలో వాడే యంత్రాల మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు రద్దీగా ఉండే ఇలాంటి హోటళ్లలో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.